కన్నప్ప సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నటువంటి వేళ అలాంటి సినిమాలు అయితే గతంలో కన్నప్ప సినిమా తీసున్నారు. అప్పటిది ఇప్పుడు యూత్కి తెలియదు పెద్దగా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కూడా. ఆ సినిమా అయితే అద్భుతంగా ఉండేది. మేము చిన్నప్పుడు చూసినటువంటి సినిమాలు ఇప్పటికి కూడా యూట్యూబ్లో అది కనబడుతూ ఉంటుంది. సరే, ఇంకొక కోణంలో ఇక్కడ సినిమా ముందుకు వస్తున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇది ప్రమోషన్ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు, వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. అసలైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అతి ప్రచారం, అతి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రభాస్ విష్ణుతో ఉన్న స్నేహం మూలంగా చేసి ఉండొచ్చును, అభిమానంతో చేసి ఉండొచ్చును పాత్ర. కానీ తను ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ప్రభాస్ తనకంటే విష్ణుని గొప్పవాడిగా చిత్రీకరించాడు అన్నట్టు. ఇప్పుడంటే అతన్ని అసలే ట్రోల్ చేస్తుంటారు విష్ణుని. ఇప్పుడు అందులో మేము షూటింగ్ చేసేటప్పుడు ప్రభాస్ తగ్గిపోయి నాలో సగం ఉన్నాడు, నా బాడీ చూసి నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, మరి అంత పెంచేసావని అన్నాడు అన్నటువంటి పాయింట్ లాంటిది. ఇలాంటివి కొంచెం ఎబ్బెట్టుకున్నది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు తన కోసమన్న సినిమా చూడాల్సిన సందర్భం. కొంచెం డిఫరెంట్గా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది.